యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యేసుక్రీస్తు వారు ఈ మాటలని నికోదేముతో పలికినటువంటి సందర్భము. మొదటి వచనాన్ని మనం చదువుకుంటే, నికోదేము యూదుల అధికారి అని, పరిసయ్యుడు అని వ్రాయబడి ఉంది. 2వ వచన ప్రకారంగా రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చాడని, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. నికోదేము యేసుక్రీస్తుతో చెప్పినటువంటి మాటలు ఇవి. ఆ మాటలు వినినటువంటి యేసుక్రీస్తు వారు అతనితో చెప్పినటువంటి మాటలని మనము 3వ వచనములో చదువుకున్నాం. అది సందర్భం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమిటి నిశ్చయముగా చెప్పినటువంటి మాట అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. క్రొత్త జన్మ. మనమందరం కూడా నూతన సంవత్సరములో ప్రవేశించాం. మొదటి ఆదివార దినమున మనము సంఘంగా కూడుకున్నాం. అయితే దేవుడు ఎవరైతే ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో క్రొత్తగా జన్మించలేదో వారు క్రొత్తగా జన్మించడము కొరకే ఈ నూతన సంవత్సరాన్ని ఆయన ఇచ్చాడు. ఫలించినటువంటి చెట్టు ఫలించడం కొరకే మరొక సంవత్సరము ఇవ్వబడినది అని మనము లూకాసు వార్తలో చదువుకుంటాం. కనుక ఎవరైతే క్రొత్తగా జన్మించలేదో వారు క్రొత్తగా జన్మించడం కొరకే ఈ క్రొత్త సంవత్సరము ఇవ్వబడినది. యేసుక్రీస్తు యొక్క వాగ్దానాన్ని గురించి పేతురు గారు మాట్లాడుతూ తన వాగ్దానాన్ని గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో మరి మౌనిక సిస్టర్ అయితేనేమి, ఇందు అయితేనేమి, నీలమ్మమ్మ అయితేనేమి, పావని అయితేనేమి, స్టీవెన్, దీక్షిత్, నరేష్ సహోదరుడు, నవీన్, ఇలాగా బాప్తిస్మము పొందినటువంటి మీరు నశించడము ఆయన ఇచ్చేయించడం లేదు, అంటే ఆయన కోరుకోవడం లేదు.
ఏం కోరుకుంటున్నాడు ఆయన? అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. ఎవరైతే మారు మనసు పొందలేదో వారు మారు మనసు పొందాలని ఆయన కోరుకొనుచున్నాడు. అందుకే ఆయన దీర్ఘశాంతము, అక్కడ ఏమని రాయబడి ఉంది? దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు కనుకనే ఈ 2026వ సంవత్సరాన్ని ఆయన అనుగ్రహించాడు అన్న సత్యాన్ని మారు మనసు పొందినటువంటి వారు గ్రహించవలసినటువంటి అవసరము ఉన్నది. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేదు. క్రొత్తగా జన్మించడం అనగా ఏమిటి? మనమందరం కూడా శరీర సంబంధంగా జన్మించాం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. యేసుక్రీస్తు వారు శరీర సంబంధమైనటువంటి జన్మను గురించి నీకోదేముతో మాట్లాడడం లేదు. అతడు శరీర సంబంధమైనటువంటి జన్మ అని అనుకొనుచున్నాడు, కానీ ఆయన శరీర సంబంధమైనటువంటి జన్మను గురించి మాట్లాడడం లేదు. ఆత్మ సంబంధమైనటువంటి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక సంబంధమైనటువంటి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మూలముగా ఆ జన్మించడం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రొత్తగా జన్మించడం, క్రొత్తగా అనే పదము దగ్గర ఒకటి అనే సంఖ్య ఉంది. క్రింద మనము చూస్తే పైనుండి అని మనకి వ్రాయబడి ఉంది. పైనుండి అంటే పైనుండి అంటే ఏంటి అర్థము? పైనుండి వచ్చు జ్ఞానము అన్నాడు యేసు అని యాకోబు వ్రాసినటువంటి పత్రికలో 2 విధములైనటువంటి జ్ఞానమును గురించి అక్కడ వ్రాయబడి ఉంది. భూ సంబంధమైనటువంటి జ్ఞానము ఒకటి, రెండవది పైనుండి వచ్చు జ్ఞానం. పైనుండి వచ్చు జ్ఞానం అంటే దేవుని నుండి వచ్చు జ్ఞానం. చూడండి, అదే 3వ అధ్యాయంలో 31వ వచనంలో, 3వ అధ్యాయం 31వ వచనంలో పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఈ 31వ వచనంలో పైనుండి వచ్చువాడు, అదే 31వ వచనం 3వ వరుసలో పరలోకము నుండి వచ్చువాడు. పైనుండి వచ్చువాడు, పరలోకము నుండి వచ్చువాడు. క్రొత్త జన్మ అంటే పైనుండి జన్మించడం, పరలోకము నుండి జన్మించడం అనగా ఏంటి అర్థం? దేవుని మూలముగా జన్మించడము అని అర్థం. నీకోదేముకు అర్థం కాలేదు. అందుకే ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడో అని ప్రశ్నించాడు. 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగాడు. నేను ఇంతవరకు చెప్పినట్లుగా నీకోదేమో శరీర సంబంధంగా ఆలోచిస్తున్నాడు, కానీ యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అతనితో ఏమని జవాబు చెప్పాడు చూడండి. 5వ వచనం వివరణ ఇస్తా ఉన్నాడు. క్రొత్త జన్మగా
క్రొత్తగా జన్మించడానికి ఆ వివరణ యేసుక్రీస్తు వారు 5వ వచనంలో ఇస్తున్నాడు. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు నీకోదేముతో నిశ్చయముగా చెప్పాడు. 3వ వచనంలో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. 5వ వచనంలో కూడా నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. 3వ వచనంలో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో దేవుని రాజ్యమును చూడలేడు అన్నాడు. 5వ వచనంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అని చెప్పాడు. క్రొత్తగా జన్మించడం అని 3వ వచనంలో, 5వ వచనంలో ఆ నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడము అని ఆయన తెలియజేశాడు. నీటి మూలముగా జన్మించడం అంటే ఏంటి, ఆత్మ మూలముగా జన్మించడము అనగా ఏమిటో మనము చూద్దాం. క్రొత్తగా జన్మించడము అనగా దేవుని మూలముగా జన్మించడము అని మనము మొట్టమొదటిగా అర్థము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. 1వ యోహాను 2వ అధ్యాయము 1వ యోహాను 2వ అధ్యాయము 29వ వచనాన్ని నేను మీకోసం చదివి వినిపిస్తాను. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఆయన అనగా దేవుని మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఈ వచనంలో దేవుని మూలంగా పుట్టడం గురించి మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనం 3వ అధ్యాయం 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, అదే వచనంలో 2వ వరుస చివరి పదము నుంచి దేవుని మూలముగా పుట్టినవాడు 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై. 5వ అధ్యాయము 1వ వచనం, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అదే వచనంలోనే పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరును. యోహాను సువార్తను ఎవరు రాశారు? అపోస్తలుడైన యోహాను గారు రాశారు. ఈ మొదటి పత్రికను ఎవరు రాశారు? అపోస్తలుడైన యోహాను గారే రాశారు. కనుక యోహాను గారు తాను వ్రాసిన సువార్తలో క్రొత్తగా జన్మించడము, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలని యోహాను గారు రాశారు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు అని ఆయన పలికినటువంటి మాటలని యోహాను గారు రాశారు. అలాగే ఆ యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని మూలంగా పుట్టడము గురించి అనేక వచనాలను మనం చదువుకున్నాము. వినండి, క్రొత్తగా జన్మించడం శరీర సంబంధంగా జన్మించడమా, ఆత్మ సంబంధంగా జన్మించడమా? అందరూ చెప్పాలి. ఆత్మ సంబంధంగా జన్మించడం. క్రొత్తగా జన్మించడము అంటే ఎవరి మూలంగా జన్మించడం? దేవుని మూలముగా జన్మించడము అని మనందరికీ కూడా అర్థము కావాలి. దేవుని మూలంగా జన్మించడం అంటే ఏంటి? అమ్మా నాన్న మూలంగా జన్మించడం మనందరికీ తెలుసు. దేవుని మూలంగా ఇంతవరకు మనము
యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో అనేక వచనాలు చదువుకున్నాం దేవుని మూలంగా పుట్టడం గురించి. దేవుని మూలంగా పుట్టడము అనగా అర్థం ఏమిటి అని మనము వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3 మరియు 4 వచనాలను మనం చదువుకుందాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారనిదియోనైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. ఆయన అనగా దేవుడు తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. పేతురు రాశారు ఈ మాటలని. మనలను అనగా తనను కూడా కలుపుకున్నాడు. ఎవరికైతే పత్రిక రాశాడో వారిని కూడా కలుపుకున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుడు తన విశేష కనికరము చొప్పున మనలను, అంటే నన్ను మిమ్ములని మరలా జన్మింపజేసెను. ఎవరు జన్మింపజేశారట? దేవుడే జన్మింపజేశాడు. ఎవరిని జన్మింపజేశాడు? పేతురు గారిని జన్మింపజేశాడు. ఇంకా ఎవరిని జన్మింపజేశాడు? ఈ పేతురు గారు ఎవరికైతే పత్రిక రాశాడో వారిని కూడా జన్మింపజేశాడు. అంటే ఇక్కడ జన్మింపజేసింది ఎవరు? దేవుడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దండి. ఆయన అనగా దేవుడు తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. జన్మింపజేసింది దేవుడు. దేవుని మూలముగా జన్మించడం అనగా ఏంటో మనం చూస్తున్నాం. 22, 23 వచనాలు. 22, 23. మీరు ఇప్పుడు పేతురు గారు వారు ఎలాగా మరలా జన్మింప జయబడ్డారో వివరణ ఇస్తా ఉన్నాడు. ఏ విధంగా మరలా జన్మింపబడ్డారో వివరణని పేతురు ఇస్తున్నారు. మీరు క్షయబీజము నుండి కాక, అంటే క్షయమయ్యే ఈ లోక సంబంధమైనటువంటి బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ, అంటే క్షయము కానటువంటి బీజము నుండి పుట్టింపబడిన వారు. 3వ వచనంలో మరలా జన్మింపజేసెను అని వ్రాయబడి ఉంది. దేవుడు వారిని ఎలా మరలా జన్మింపజేశాడంటే, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము, అంటే క్షయము కానటువంటి బీజము. ఏంటి ఇది? క్షయము కానటువంటి బీజం ఏమిటి? దేవుని వాక్యం. క్షయము కానటువంటి బీజము ఏమిటి అనగా దేవుని వాక్యం. దేవుని మూలముగా పుట్టడం అంటే ఆయన వాక్య మూలముగా పుట్టడము, ఆయన వాక్య మూలంగా జన్మించడం. ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో మీకు ప్రతి మాట అర్థం కావాలి. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో మీరు ఇతరులకు బోధించడానికి మీకు అర్థం కావాలి. కనుక జాగ్రత్తగా మనము విందాం. కొత్తగా జన్మించడం అంటే పైనుండి జన్మించడం, అనగా దేవుని మూలంగా జన్మించడం, అనగా దేవుని వాక్య మూలముగా జన్మించడం, వాక్య మూలంగా జన్మించడం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికకు ముందు ఉన్నటువంటి పత్రిక
యాకోబు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను కదా. అలాగా మనము చదువుకుంటాం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. ఇక్కడ ఎవరు కన్నారు? దేవుడు కన్నాడు. ఎవరు కన్నారు? దేవుడు కన్నాడు. ఎవరిని కన్నాడు? మనలను అంటే మనలను అనే పదంలో ఎవరున్నారు ఇక్కడ? ఈ యాకోబు ఉన్నాడు. అంటే డైరెక్ట్ గా మనం ఎవరైతే పత్రిక రాశాడో, ఎవరికి పత్రిక రాయబడి ఉందో దానిని మనం ఆలోచిస్తే దేవుడు యాకోబును కన్నాడు అట. మరియా యోసేపు అనే భార్య భర్తలకి జన్మించినటువంటి యాకోబును కన్నాడు. అలాగే యాకోబు ఎవరికి రాశాడు ఈ పత్రిక అనగా అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి వ్రాశాడు. వారిని దేవుడు కన్నాడు, తన సంకల్ప ప్రకారం కన్నాడు. వినండి, దేవుడు కన్నాడు. ఎలా కన్నాడట? ఎలా కన్నాడు? సత్యవాక్యము వలన కన్నాడు. సత్యవాక్యము అంటే తన మాట వలన కన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఏం చదువుకున్నాం మనం? శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అని మనం చదువుకున్నాం. కనుక ఆ వాక్యం వలన ఆ దేవుడు కన్నాడు, తన మాట వలన దేవుడు కన్నాడు. ఆయన మాట మూలముగా జన్మ జరుగుతున్నట్లుగా మనకి అర్థమవుతుంది. 1వ కొరింథీ 4వ అధ్యాయము 1వ కొరింథీ 4వ అధ్యాయము 15 మరియు 16 వచనాలను మనం చదువుకుందాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు, ఈ మాటలో చూడండి, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. చాలండి. ఎవరు రాశారు ఈ మాటలని? పౌలు గారు రాశారు. ఎవరికి రాశాడు? కొరింథీయులకు రాశాడు. ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు? నేను మిమ్మును కంటిని అని రాశాడు. అంటే పౌలు కొరింథీయులను ఏం చేశాడట? కన్నాడు అట. ఎలా కన్నాడు? శరీర సంబంధంగా కన్నాడా? ఆత్మ సంబంధంగా కన్నాడా? ఆత్మ సంబంధంగా కన్నాడు. ఆత్మ సంబంధంగా ఎలా కన్నాడు? సువార్త ద్వారా కన్నాడు. సువార్త వాక్యము ద్వారా కన్నాడు. సువార్త వాక్యమైన ఎవరి వాక్యం అది? దేవుని వాక్యమే. పౌలు గారు కొరింథీయులని సువార్త వాక్యము ద్వారా కన్నాడు. అంటే కొరింథీయులు సువార్త వాక్యము ద్వారా మరలా జన్మింపజేయబడ్డారు. వాళ్ళు సువార్త వాక్యము ద్వారా దేవుని మూలముగా పుట్టారు వారు. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే అర్థం ఏంటంటే పౌలు గారు సువార్త ప్రకటించారు. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొరింథీయులు విన్నారు. వినండి, కొరింథీయులు విన్నారు. వినటం వలన విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగిన తర్వాత బాప్తిసం తీసుకున్నారు. పౌలు గారు సువార్త ప్రకటించగా కొరింథీయులు విన్నారు. వినటం వలన హృదయంలో విశ్వాసం కలిగింది. విశ్వాసాన్ని వారు బాప్తిస్మము ద్వారా కనబరిచారు. ఆ విధంగా దేవుని మూలంగా వారు పుట్టారు. చూడండి, అపోస్తలుల కార్యములు
18వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను మరియు వినండి, జాగ్రత్తగా వినండి. కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి. ఎవరు చెప్పగా విని? అనేకులు విని అంటే పౌలు చెప్పగా విని తర్వాత ఏం చేశారంట? విశ్వసించి బాప్తిస్మము పొందిరి. విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. వినకుండా విశ్వసించకుండా బాప్తిస్మం పొందలేదు. వినకపోతే విశ్వాసం రాదు. విశ్వాసం రాకుండా బాప్తిస్మం తీసుకోకూడదు. వీరు పౌలు సువార్త చెప్పగా విన్నారు. వినటం వలన విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగిన తర్వాత విశ్వాసాన్ని బాప్తిస్మము ద్వారా వారు కనపరిచారు. ఈ విధంగా పౌలు వారిని కన్నాడు. ఈ విధంగా వారు మరలా జన్మింపజేయబడ్డారు. ఈ విధంగా వారు దేవుని వలన పుట్టారు. దేవుని వలన పుట్టడం అంటే ఏంటో మీకు వివరణ ఇస్తా ఉన్నాను. చూడండి, ఇంకా పౌలు గారు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక హెబ్రీయులకు రాసినటువంటి పత్రికకు ముందు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని. ఈ మాటలు బైబిల్లో గమనించండి. బైబిల్ చూడని వారు జాగ్రత్తగా కూర్చోనండి, జాగ్రత్తగా వినండి. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఫిలెమోనును ఒనేసిము కోసము వేడుకొనుచున్నటువంటి సందర్భం. అయితే ఈ సందర్భంలో పౌలు ఏమని చెప్తున్నాడు? నేను కనిన. పౌలు ఏం చేశాడట? కన్నాడు అట. ఎవరిని కన్నాడు? ఒనేసిమును కన్నాడు. నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. పౌలు గారు ఒనేసిమును బంధకాలలో కన్నాడు. బంధకాలంటే చెరసాలలో ఉన్నాడు. ఆయన చెరసాలలో ఉండి ఒనేసిమును కన్నాడు. ఎలా కన్నాడు? సువార్త ప్రకటించి, అలా సువార్త ప్రకటించడం ద్వారా కన్నాడు. పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒనేసిము విన్నాడు. వినటం వలన విశ్వాసం కలిగింది. తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ విధంగా ఒనేసిము దేవుని మూలంగా జన్మించాడు. ఒనేసిము క్రొత్తగా జన్మించాడు. ఆ విధంగా ఒనేసిము నీటి మూలముగా జన్మించాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము అంతకన్నా మునుపుగా యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. వారు
దేవుని వలన పుట్టిన వారే. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలన నైనను శరీరేచ్ఛ వలన నైనను మానుషేచ్ఛ వలన నైనను పుట్టినవారు కారు. దేవుని వలన పుట్టినవారు. దేవుని వలన పుట్టినవారు ఎవరు? వారు దేవుని వలన పుట్టినవారు. మరి దేవుని వలన పుట్టిన వారు ఎవరు? 12వ వచనంలో మనకు జవాబు వ్రాయబడి చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని వలన పుట్టినటువంటి వారు ఎవరు అంటే యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు. జాగ్రత్తగా వినండి. దేవుని వలన పుట్టిన వారు ఎవరంటే యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు. అంగీకరించిన వారు అనగా ఏంటి? అక్కడ యోహాను గారు అక్కడ వివరణ ఇవ్వబడింది. ఆయన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. విశ్వాసముంచని వారు దేవుని వలన పుట్టిన వారు కారు. నేను మరలా చెప్తున్నాను, యేసునామమందు విశ్వాసము ఉంచని వారు దేవుని వలన పుట్టిన వారు కారు. దేవుని వలన పుట్టిన వారు ఎవరంటే యేసును అంగీకరించిన వారు, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారు. చివరిగా క్రొత్త జన్మ గురించి చివరిగా ఈ ఎఫెసీలకు పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరును ఎఫెసీయులైనటువంటి మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇక్కడ కూడా రక్షణ సువార్తను విని, తర్వాత క్రీస్తునందు విశ్వాసముంచి, తర్వాత వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఈ మాటల సారాంశం అంతా ఏమిటి అనగా క్రొత్తగా జన్మించడం అనగా ఏమిటంటే యేసుక్రీస్తు వారు నికోదేముతో ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. క్రొత్తగా లేక నూతనముగా క్రొత్తగా జన్మించడము అంటే పైనుండి జన్మించడం. పైనుండి జన్మించడం అంటే ఎవరి మూలంగా జన్మించడం? దేవుని మూలముగా జన్మించడం. ముఖ్యంగా బాప్తిసం తీసుకోనని వారు మీరు చెప్పాలి. కొత్తగా జన్మించడం అంటే ఎవరి మూలంగా జన్మించడం? దేవుని మూలముగా, దేవుని మూలంగా జన్మించడం. దేవుని మూలంగా జన్మించడం అంటే ఆయన వాక్య మూలముగా జన్మించడం. ఆయన వాక్య మూలముగా జన్మించడం అంటే ఆయన వాక్య మూలంగా జన్మించడం అంటే సువార్త వాక్యాన్ని వినండి, సువార్త వాక్యమును విని హృదయములో విశ్వసించి బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినటువంటి వారే దేవుని మూలంగా జన్మించినటువంటి వారు. అదే దేవుని మూలంగా జన్మించడం అంటే. ఇది క్రొత్తగా జన్మించడము అంటే. నికోదేమో యేసుక్రీస్తు వారు ఆ విధంగా నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం నువ్వు చూస్తావు అని ఆయన చెప్పాడు. యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడుతూ 5వ వచనంలో 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఒకడు నీటి మూలముగాను
ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? క్రొత్తగా జన్మించాలి అన్నాడు. తర్వాత 5వ వచనంలో ఏమన్నాడు? నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి అన్నాడు. నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటి? బైబిల్ పండితులు 2 విధాలుగా వివరణ ఇస్తారు. ఒకటి నీటి మూలముగా అంటే వాక్య మూలముగా అని, ఇంకొకటి బాప్తిస్మ మూలముగా అని, ఈ విధంగా 2 విధాలుగా వివరణను ఇస్తారు. ఏది ఏమైనా దేవుని వాక్యమే ఆయన మీద విశ్వాసాన్ని కలగజేస్తుంది. వాక్యమే యేసుక్రీస్తు మీద విశ్వాసాన్ని కలగజేస్తుంది. వాక్యమే పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. వాక్యమే పాపి అని గ్రహించేటట్లు చేస్తుంది. వాక్యమే పాపం విషయంలో మనసు మార్చుకోవాలని తెలియజేస్తుంది. వాక్యమే పాపాన్ని ఒప్పుకోవాలని తెలియజేస్తుంది. వాక్యమే పాపాన్ని విడిచిపెట్టాలని తెలియజేస్తుంది. వాక్యమే పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలని తెలియజేస్తుంది. అంటే దేవుని మూలం క్రొత్తగా జన్మించడానికి మూలం ఏమిటి అంటే అక్షయ బీజం, అంటే వాక్యమే మూలము అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. కనుక వాక్యము ద్వారా విశ్వాసం కలుగుతుంది. తర్వాత బాప్తిస్మం తీసుకోవడం ద్వారా బాప్తిస్మం తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా నీటి మూలంగా అనగా వాక్య మూలంగా, బాప్తిస్మం మూలంగా అనే 2 వివరణలు మీ మనసులో పెట్టుకోండి. తర్వాత ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆత్మ మూలముగా జన్మించడం. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? ఆత్మ మూలముగా. ఏ ఆత్మ మూలంగా? పరిశుద్ధాత్మ మూలముగానా, అపవిత్రాత్మ మూలముగానా? పరిశుద్ధాత్మ మూలంగా. పరిశుద్ధాత్మ మూలముగా జన్మించడం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ మూలముగా జన్మించడము అనగా పరిశుద్ధాత్ముడే ఈ క్రొత్త జన్మలో తన కార్యాన్ని చేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పును గూర్చియో లోకమును ఒప్పుకొనజేయును. ఆయన వచ్చి. ఎవరు వచ్చి? యేసుక్రీస్తు వచ్చి కాదు, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వింటున్నారా? 15 నిమిషాలు నా సమయం ఉంది, ముగిస్తాను నేను. మీకు అర్థం కావడానికి తేటగా బోధించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడుచున్నటువంటి సందర్భం. 7వ వచనం నేను చదువుతాను మీకోసం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల, అంటే తండ్రి యొద్దకు పరలోకానికి వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును, అంటే పరిశుద్ధాత్మను పరలోకం నుండి మీ యొద్దకు పంపుతాను అని యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడుచు ఉన్నటువంటి సందర్భం. 8వ వచనం. ఆయన వచ్చి, అంటే ఏ పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి పంపబడిన తర్వాత ఆయన భూలోకానికి వచ్చి ఆయన ఏం చేస్తాడట?
ఒప్పుకొన చేస్తాడు. ఆయన చేసే పని ఏంటి? ఒప్పుకొన చేస్తాడు. ఎవరిని ఒప్పుకొన చేస్తాడు? లోకం. లోకం అంటే దేశం, అంటే మట్టి కాదు. ఈ దేశం అంటే మనుషులో కదా. లోకం అంటే మనమే. మనల్ని ఒప్పుకొన చేస్తాడట. ఎవరు ఒప్పుకొన చేస్తారు? పరిశుద్ధాత్ముడు. ఆత్మ మూలంగా పుట్టడం అంటే ఏంటో నేను మీకు వివరణ ఇస్తున్నాను. ఆత్మ మూలముగా పుట్టడం అంటే పరిశుద్ధాత్ముడు కుమారును పరిశుద్ధాత్ముడు కుమారుని ఒప్పుకొన చేస్తాడు. విజయ్ పైకిలే విజయ్. విజయ్ సువార్త కుమారుకి ప్రకటిస్తున్నప్పుడు సువార్త విజయ్ ప్రకటిస్తున్నాడు. కుమారు వింటూ ఉన్నాడు. కుమారు వింటూ ఉన్నప్పుడు వెనుచు ఉన్నటువంటి కుమారులో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. ఏం కార్యం చేస్తాడంటే ఒప్పుకొనే కార్యాన్ని చేస్తాడు. ఏం ఒప్పుకొని చేస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే చూడండి, అక్కడ 9వ వచనంలో రాయబడింది. చూడండి 9వ వచనంలో, లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియో. కుమారు దేవుడు యేసుక్రీస్తును తన కొరకు పంపాడని విన్నా ఇంకా తన హృదయంలో ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. దేవుడు పంపిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోవడమే కుమార్ చేసినటువంటి పాపం. దేవుని ఆజ్ఞ ఏమిటంటే ఆయన పంపిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచడం. ఇది ఆయన ఆజ్ఞ. కుమారు విశ్వాసం ఉంచలేదు అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు కనుక పాపం అది. కనుక విజయ్ సువార్త ప్రకటిస్తున్నప్పుడు, కుమార్ సువార్త వినుచూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు, వినండి, పరిశుద్ధాత్ముడు విజయ్ ప్రకటిస్తున్నటువంటి సువార్త ద్వారా, ఆ సువార్త వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు, నేను నొక్కి చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు సువార్త వాక్యము ద్వారా కుమారి యొక్క పాపాన్ని ఒప్పుకొన చేస్తాడు. బాప్తిస్మమిచ్చి యోహాన్ గారు హేరోదుని గద్దించాడు. ఎందుకంటే హేరోదు చాలా చెడు పనులు చేశాడనమాట. ఇంకా ముఖ్యంగా చెడ్డ పని ఏమిటంటే తన సహోదరుని భార్యను పెళ్లి చేసుకోవడానికి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. తన సహోదరుని భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఇది న్యాయం కాదు. తమ్ముని భార్యను పెళ్లి చేసుకోవడం న్యాయం కాదు. దేవుడు లేవియ కాండంలో రాయించాడు. వావి వరుసలు అంటాం కదా, అది తప్పి పెళ్లి చేసుకున్నాడు. కనుక బాప్తిస్మమిచ్చి యోహాను అతడు చేసిన చెడు పనుల నిమిత్తము అతనిని గద్దించాడు. నువ్వు పెళ్లి చేసుకోవడం న్యాయం కాదని గద్దించాడు. బాప్తిస్మమిచ్చి యోహాను హేరోదును గద్దించిన విధంగానే పరిశుద్ధాత్ముడు సువార్త వాక్యము ద్వారా కుమారులో ఉన్నటువంటి పాపాన్ని, కుమార్ నీ పాపం ఇది, నువ్వు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచలేదు, నీ పాపం ఇది అని అర్థం చేసుకునేటట్లుగా, తన పాపాన్ని అర్థం చేసుకొని యేసును ఆ యందు విశ్వాసం ఉంచినట్లుగా పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని చేస్తాడు. కుమార్ అది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. చూడండి, ఇంకా 1వ కొరింథీ కన్నా మునుపుగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అదేమనగా యేసు
ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువో. ఇప్పుడు ఇందు ఉంది. ఇందు రక్షింపబడాలంటే ఇందు రెండు చేయాలి. పైకి లే ఇందు రెండు పనులు చేయాలి. ఒకటి ఏంటంటే యేసును అంతకన్నా మునుపుగా తన హృదయంలో విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? దేవుడు యేసును నా కొరకే ఈ లోకానికి పంపాడు, ఆయన నా పాపముల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, దేవుడు ఆయనను 3వ దినమున లేపాడు అని ఎందు తన హృదయములో విశ్వాసం ఉంచాలి. మొదటిది. రెండవది ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోవాలి. ఎవరిని ఒప్పుకోవాలి? యేసును ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ప్రభువని ఒప్పుకోవాలి. ఎందు యేసును ప్రభువని ఒప్పుకొనేటట్లుగా చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. చూడండి, ఇప్పుడు ఆ వచనం చదువుకుందాం. 1వ కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనం. 1వ కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడునో యేసు శాపగ్రస్తుడని చెప్పడనియో. ఈ మాటలు గమనించండి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో యేసు ప్రభువని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయుచున్నాను. ఇప్పుడు ఎందు తన నోటితో యేసును ప్రభువని ఒప్పుకోవాలి అంటే ఎవరి సహాయం లేకుండా చెప్పలేదు. ఏందో పరిశుద్ధాత్మని సహాయము లేకుండా, పరిశుద్ధాత్మని పని లేకుండా ఎందు చెప్పడానికి సాధ్యము కాదు. కుమార్ హృదయములో పాపాన్ని గురించి ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్ముడే. ఎందు యేసును ప్రభువని నోటితో ఒప్పుకునేట్లు పని చేసేది కూడా పరిశుద్ధాత్ముడే. ఇంకొక వచనం మనం చూద్దాం. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. దీక్షిత్ పైకి లేదు. దీక్షిత్ 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని అంటే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన దేవుడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇక్కడ సందర్భం వేరే అనుకోండి. సరే, ఆత్మ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే జీవింపజేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చేస్తాడు అంటే జీవింపజేస్తాడు. ఎవరిని జీవింపజేస్తాడు? దీక్షితుడు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? బ్రతికి ఉన్నాడు కదా. ఆత్మ సంబంధంగా చనిపోయాడు. ఆత్మ సంబంధంగా ఎలా చనిపోయాడు? పాపముల చేత, అపరాధముల చేత ఏమయ్యాడు? ఆత్మ సంబంధంగా చనిపోయాడు. అంటే ఆత్మ సంబంధంగా దేవుని నుండి వేరయ్యాడు, దేవుని నుండి దూరం అయిపోయాడు, ఆయన నుండి తప్పిపోయాడు. అయితే దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా దీక్షితులో ఏ కార్యం చేస్తాడంటే, దీక్షిత్ ఎప్పుడైతే తన పాపాన్ని గ్రహించి పాప విషయంలో ఇక చేయనని మనసు మార్చుకొని పాప క్షమాపణ కొరకై యేసు యందు హృదయంలో విశ్వసించి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి, దేవా పాపినైన నన్ను
క్షమించు, యేసు రక్తము ద్వారా నన్ను కడిగి పవిత్రపరచని దీక్షిత్ ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా దీక్షిత్లో ఏం పని చేస్తాడు అనగా చనిపోయినటువంటి దీక్షిత్ని అనగా ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి దీక్షిత్ని పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధంగా జీవింపజేస్తాడు. ఆత్మ సంబంధంగా జీవింపజేస్తాడు. దేవుడు ఎప్పుడైతే దీక్షిత్ యొక్క పాపాన్ని క్షమిస్తాడో అప్పుడు దీక్షిత్ జీవింపజేయబడ్డాడు. పరిశుద్ధాత్ముడు దీక్షిత్ని జీవింపజేశాడు. నూతన జీవము దీక్షిత్లోనికి వచ్చేసింది. దీక్షిత్ నూతన జీవం పొందుకున్నాడు, నూతన సృష్టి అయ్యాడు. పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని ఇచ్చేశాడు. ఇది పరిశుద్ధాత్మ మూలంగా జన్మించడం అంటే. కూర్చోండి. యేసుక్రీస్తు వారు నీకోదేముతో చెప్పాడు కదా, ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నాడు. తర్వాత క్రొత్తగా జన్మించడం అంటే ఏమన్నాడు? మరలా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశం, దేవుని రాజ్యాన్ని చూస్తాడు అన్నారు. సారాంశాన్ని నేను మీకు చెప్తున్నాను. మౌనిక సహోదరి, ఇప్పుడు దేవుని రాజ్యంలో జన్మించాలంటే, క్రైస్తవ సంఘములో సభ్యురాలు కావాలి అంటే దేవుని వలన జన్మించాలి. ఆయన మాట మూలంగా జన్మించాలి. అంటే ఆయన మాటలు వినాలి, హృదయంలో విశ్వసించాలి, బాప్తిస్వం పొందుకోవాలి. పొందుకోవడం ద్వారా మౌనిక సహోదరి దేవుని రాజ్యములో ప్రవేశించగలదు. అభిషేక్ పుట్టాడు, నరసింహన్న కుటుంబంలో సభ్యుడు అయ్యాడు కదా. శరీర సంబంధంగా జేమ్స్ పుట్టాడు, కృష్ణమూర్తి కుటుంబంలో, కృష్ణమూర్తి రాజేశ్వరి వారు కుటుంబం అయ్యారు, కుటుంబంలో సభ్యుడయ్యాడు. శరీర సంబంధంగా పుట్టినప్పుడు కుటుంబంలో సభ్యులు అవుతారు. అలాగే ఆత్మ సంబంధంగా దేవుని మూలంగా పుట్టినప్పుడు ఆయన కుటుంబములో ఆయన పిల్లలు అవుతారు. ఆయన కుటుంబంలో సభ్యులు అవుతారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో 2026వ నూతన సంవత్సరంలో ఎవరైతే ఇంకా నూతనంగా జన్మించలేదో, నూతనంగా ఎలా జన్మించాలో దేవుడు ఈ ఉదయకాలపు వేళ మీ అందరితో కూడా మాట్లాడాడు. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, మరి మీరు ఈ విధంగా వాక్యం విని విశ్వసించి, ఖచ్చితంగా వాక్యం విని ఆ వాక్యం వలన విశ్వాసాన్ని పొంది, విశ్వాసం పొందిన తర్వాత బాప్తిసం తీసుకొని ఉన్నట్లయితే మీరు క్రమంగా బాప్తిసం తీసుకొని ఉన్నట్లు. మీరు ఒకవేళ వాక్యమే వినకుండా, ఆ వాక్యం వలన విశ్వాసాన్నే పొందకుండా బాప్తిసము తీసుకొని ఉన్నట్లయితే అది వాక్య ప్రకారమైనటువంటి బాప్తిసము కాదు. కనుక దేవుని మూలంగా జన్మించినటువంటి వారు దేవుని మూలంగా జన్మించండి, ఆయన కుటుంబంలో ఆయన పిల్లలు కండి. దేవుని మూలంగా జన్మించినటువంటి వారు ఆయనను పోలి, ఎవరిని పోలి? ఆయనను పోలి నడుచుకోవడానికి ఏమవ్వాలి? రూపాంతరము పొందాలి. మొదటి దినం 1వ రోజు ఏం విన్నాం మన వాక్యము? రూపాంతరం పొందాలి. అంటే రూపంలో మార్పు రావాలి. ఏ రూపంలో? ఈ శరీర రూపంలో మార్పు రావడం కాదు. ఏ రూపంలో మార్పు రావాలి? ఆత్మ సంబంధమైనటువంటి రూపంలో మార్పు రావాలి. దేవునిని పోలి నడుచుకునే విధంగా మనం రూపాంతరము పొందాలి. అలాగే పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి
నడుచుకొనుచున్న ప్రకారం. పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నాడట? క్రీస్తును పోలి నడుచుకున్నాడంట. ఎంత ధైర్యంగా చెప్పాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము అంటే క్రీస్తును పోలి నడుచుకొనుచున్నానని ఎంత ధైర్యంగా చెప్పాడు. పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు కనుకనే ఏమన్నాడు? మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. కనుక దేవుని కుటుంబములో పిల్లలమైనటువంటి మనం దేవునిని పోలి నడుచుకునే విధంగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును పోలి నడుచుకునే విధంగా రూపాంతరము చెందుతూ ఉండాలి. ఆ రూపాంతరం కూడా నేను మీకు చెప్పాను కదా. ఆ రూపాంతరం కూడా ఎలా చెందుతాం మనం? మన మనస్సు మారి నూతనము అవ్వడం వలన. అంటే మన ఆలోచనలు దేవుని వాక్యము ద్వారా మారుతూ నూతనము అవుచు ఉండడము ద్వారా మనము రూపాంతరము చెందుతాం. ఒకే ఒక వచనం చూసుకుని మనం ముగించుకుందాం. పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. రూపాంతరము చెందడం అంటే దేవుని పిల్లలైనటువంటి వారు సత్యము చెప్పుచు చదువు విజయ్. క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ఎవరి వలె ఉండుటకు? హీరోలాగా ఉండడానికి కాదు, హీరోయిన్ లాగా ఉండడానికి కాదు. మన హెయిర్ స్టైల్, మన డ్రెస్ స్టైల్ అన్ని స్టైళ్ళు ఎలా ఉండాలి? క్రీస్తు వలె ఉండాలి. మన డిపి ఏంటి అబ్రివేషన్? డిస్ప్లే ఫోటో. డిపిలలో ఇంకా ఏంటి? స్టేటస్లలో సినిమా డాన్స్లు వేసేటట్లుగా, సినిమా హీరోల లాగా, సినిమా హీరోయిన్ల లాగా, రాజకీయ నాయకుల లాగా, క్రికెట్ ఆటగాళ్ళ లాగా అలా కాదు. అలా వారి వలె ఉన్నట్లుగా అన్ని విషయాలలో ఎదుగుదుము అని రాయలేదు పౌలు. ఎవరి వలె అని రాశాడు? క్రీస్తు వలె ఉండుటకు. మీ డీపీలు చూస్తున్నప్పుడు, మీ స్టేటస్లు చూస్తున్నప్పుడు భక్తిని కనపరిచే విధంగా ఉండాలి. డీపీలలో ఒక విధంగా, సంఘంగా కూడుకున్నప్పుడు ఒక విధంగా, వేషధారణ జీవితం కనిపించకూడదు. డీపీ అండ్ చర్చ్ రెండు ఒకే విధంగా ఉండాలి. స్టేటస్ అండ్ చర్చ్ రెండు ఒకే విధంగా ఉండాలి. కనుక ఎవరి వలె ఉండుటకు? నేను చెప్పడం లేదు, ఎవరి వలె ఉండుటకు? క్రీస్తు. నేను కూడా వాక్యం చెప్పి నేను కూడా క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో అంటే డ్రెస్సులో కూడా, అలంకరణలో కూడా, శరీరాన్ని కప్పుకొనేటట్లుగా అలంకరించుకోవాలి. ఎక్స్పోజ్ చేసేటట్లుగా కాదు. కనుక క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో అంటే ఇంకా మీరు దాన్ని ధ్యానించండి. అన్ని విషయాలలో ఎదుగుదుము. కనుక బాప్తిసం దేవుని మూలంగా పుట్టని వారు పుట్టాలి అని, క్రొత్తగా జన్మించాలి అని, పుట్టిన వారు క్రీస్తు వలె ఉండటకు అన్ని విషయాలలో ఎదగాలి అని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన విను తండ్రి. మీ మాటలు చెప్పడానికి నాయన మీరు సహాయములు చేసినందుకై స్తోత్రాలు తండ్రి. నాయన చెప్పిన నేను, విన్నవారు అందరూ కూడా నాయన వినిన మీ మాటల ప్రకారంగా నడుచుకోవడానికి మీరు నాయన సహాయం చేయమని
మీ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.